ఇప్పట్లో రాగానే మన లగేజ్ అంతా చెక్ చేసుకోవాలి. వెయిట్ ఎంత ఉందని 16.25 kg ఉంది. పర్సన్కి వచ్చేసి 15 kg వస్తుంది. నా లగేజ్ వచ్చేసి 7.9 ఉంది. ఇది 4.4. ఓకే, సో ఫస్ట్ లగేజ్ అనేది వెయిట్ చెక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సెల్ఫ్ చెక్ ఇన్ దగ్గర ఇలా ఉంటుంది. ఇండిగో క్లిక్ చేయాలి ఏ ఫ్లైట్ అనేది. ఇప్పుడు నా ఫ్లైట్ వచ్చేసి పిఎన్ఆర్ వచ్చేసి ఓఈసిఎఫ్టిఈ తర్వాత కంటిన్యూ అవుతాను. కంటిన్యూ అయిన తర్వాత ప్యాసింజర్ పేజ్ వస్తే సెలెక్ట్ అవ్వ కొట్టాలి. చేంజ్ సీట్, ఇంకే చేంజ్ చేసుకోవాలి అంటుంది. నెక్స్ట్ కంటిన్యూ అవుతాను. తర్వాత ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? 1 బ్యాగ్. కంటిన్యూ. టోటల్ 2 బ్యాగ్స్ ఉన్నాయి. కంటిన్యూ. టోటల్ 2 బ్యాగ్స్ తీసుకోవాలి. తర్వాత కంటిన్యూ. 30 kg అనమాట. యాసర్ ట్యాగ్ వస్తుంది. ట్యాగ్ తీసుకోవాలి. లగేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం లగేజ్ చెక్-ఇన్ చేయాలన్నమాట. వాళ్ళు చెక్-ఇన్ చేస్తారు. చెక్-ఇన్ చేసిన తర్వాత మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇలా బోర్డింగ్ పాస్ ఇస్తారు అనమాట. ఈ బోర్డింగ్ పాస్ తీసుకొని ఇందులోకి సెక్యూరిటీ చెక్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి మన ల్యాప్టాప్స్ అవన్నీ చెక్ చేయించి లోపలికి వెళ్ళాలి. ఇది సెక్యూరిటీ చెకింగ్ ప్లస్ ఇది డిజి యాత్ర వాళ్ళు ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇది డిజి యాత్ర వాళ్ళు. ఇక్కడ అయిపోయినాక ఇక్కడికి వచ్చినాక ఈ బ్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ బ్యాగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ సపరేట్ తీసుకోవాలి. సపరేట్ బాక్స్లో పెట్టేయాలి. నేను తీసేస్తున్నా. ఫస్ట్ ఈ దగ్గర నుంచి ఫోను, వాచ్, బెల్ట్ అన్నీ తీసేసేయాలి. బ్యాగ్లో ఎలక్ట్రానిక్స్ ఏమైనా ఉంటే తీసేసేయి. వైర్స్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ అన్నీ తీసేసి సపరేట్ ఒక బాక్స్లో పెట్టేసేయాలి. చార్జర్, పవర్ బ్యాంక్, తీసేసి సిస్టమ్ చార్జర్ తీసేసి సపరేట్ పెట్టాలి. ఇంకో బాక్స్ తీసుకొని సపరేట్ బ్యాగ్ వేసేసి ఓకే వేసేసినాక సపరేట్ వేసేయాలి. సో ఇట్లా వెళ్తాయి, అక్కడ స్కాన్ అవుతాయి. ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తాడు. చెక్ చేసినాక అవతలకి వెళ్ళినాక నీ బ్యాగ్స్ నువ్వు అన్నీ పట్టుకోవాలి. సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత లోపలికి వచ్చినాక ఇక్కడ బ్యాగ్స్ వస్తాయి. బ్యాగ్స్ ఇక్కడ తీసుకొచ్చేసి నీ అన్నీ ఇక్కడ పెట్టేసేసి బ్యాగ్లో మొత్తం ఇక్కడ అట్లా పెట్టేసేసి ఇక్కడ చెక్-ఇన్ అయిపోయినాక బ్యాగ్ అన్నీ చదువుకున్నాక అన్నీ వచ్చినాయి లేదా అని చూసుకొని ఇప్పుడు గేట్కి వెళ్ళిపోవాలి.
ఇప్పుడు మాది 17 గేట్ నెంబర్ 17 గేట్. సో ఇటు ఉంటుంది. సో గేట్కి వెళ్ళాలి. అక్కడ బోర్డ్స్ ఉంటాయి. బోర్డ్స్ చూసుకుంటా గేట్ నెంబర్ ఎక్కడ వెతుక్కోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే ఒక గంట ముందే రావాలి మనం. అప్పుడే మనకు ఒక గంట అన్న 2 గంటలన్నా ముందే రావాలి. అప్పుడే మనకు టైం సెట్ అవుతుంది. నువ్వు అన్నీ చేసుకున్నాక గేట్ దగ్గరకు పోయి గంట కూర్చున్నా పర్లేదు. ఓకేనా? ఇక్కడ బోర్డ్స్లో గేట్స్ చూపిస్తుంది. సో ముంగట ఉంది 18 వరకు. 1 to 18 వరకు ముంగట ఉంటుంది. సో అట్లా చూసుకుంటా పోవాలి. ఇక్కడ ముంగట 18 ఉంది. గేట్ నెంబర్ 18 ముంగట. సో దాన్ని దాటినాక ఉంటుంది. ఇది 18 గేట్. సో అవతల ఉంటుంది. అక్కడ ఉంది 17 గేట్ నెంబర్ 17. అక్కడ పోయి గంట కూర్చోవాలి. మంచి కూర్చొని ఉంటే అయిపోతుంది. ఓకేనా? ఇక్కడికి లాస్ట్. ఇది మంది. ఇక్కడ వెయిట్ చేసేయాలి. టైం అయ్యేదాకా ఇక్కడ కూర్చొని ఉంటే అయిపోతాయి. దాని తర్వాత ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు స్టార్ట్ అయ్యే ముందు చెప్తారు. ఇప్పుడు టికెట్ స్కాన్ చేస్తున్నారు. లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు చేసిన స్కాన్ చేసిన కిందికి వెళ్తున్నాం. ఫ్లైట్ దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీది చిన్న క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా, కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అవి వాళ్ళు ట్యాగ్ వేసుకొని తీసుకొస్తారు వాళ్ళు. ఇది అప్పుడప్పుడు మాత్రమే చేస్తారు, అందరూ చేయరు. వాళ్ళే తీసుకొస్తారు ఇది అయిపోయాక. ఇది వేరు, అక్కడ చెక్-ఇన్లో ఉండేది వేరు. ఇప్పుడు ఇట్లా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఫ్లైట్ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. కూర్చుంటే ఇక్కడ ఈ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్ తగ్గట్టు కూర్చోవాలి. అది వచ్చేసి 12D. సో 12Dకి వెళ్ళాలి. సో ఇది 12D ఇక్కడ ఉంది. ఇది నాది. కోల్కతా దిగినాం. ఫ్లైట్ లోపల చెప్తారు, మన లగేజ్ బెల్ట్ నెంబర్ కూడా చెప్తారు అక్కడనే. సో ఇప్పుడు మా లగేజ్ బెల్ట్ నెంబర్ వచ్చేసి 5. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ బస్సులు ఎక్కి వెళ్ళినాక